ఈ ఏడు మామిడి సాగు చాలా వరకు ఆశాజనకంగా ఉంది. సకాలంలో వచ్చిన పూతతో రైతులు యాజమాన్య సస్యరక్షణ పద్ధతులపై దృష్టి సారించారు. ప్రస్తుతం తోటలన్నీ పిందె కాయ దశలో ఉన్నాయి. చీడపీడల నివారణకు ఇప్పటికే పిచికారీలు చేపట్టిన రైతులు కాయ నాణ్యతపై కూడా శ్రద్ధ పెడితే మంచి ధరను దక్కించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్రూట్ కవర్లు తొడగటం వల్ల చీడపీడల బారి నుంచి కాయలను సంరక్షించిన వాళ్ళం అవుతాం. అంతేకాదు కాయ మంచి సైజు నిగారింపుతో ఉండి మార్కెట్లో ధర దక్కుతుంది. మామిడిలో ప్రస్తుతం చీడపీడల నివారణ యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. ప్రస్తుతంలో మామిడి పూత మరి పిండి దశలో ఉంది కాబట్టి గుద్దపుచ్చి పురుగు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది, పండుగ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రభుత్వం వారు మనకి ఈ ఎంఐడిఎస్ స్కీమ్ కింద ఈ ఫ్రూట్ కవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రూట్ కవర్స్ అనేది తర్వాత వచ్చే స్ప్రేలను ఆగరా చేయకుండా గుద్దపుచ్చి పురుగుని సమర్థవంతంగా నియంత్రించడానికి, అదేవిధంగా పండేయకుండా రాకుండా చూసుకోవడానికి, కాయ నాణ్యత అనేది చాలా బాగా ఉండడానికి, ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా కాయ యొక్క సైజు కలరు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎటువంటి మచ్చలు లేకుండా ఎటువంటి సపోర్ట్ గోకుడు తెగులు లేకుండా ఉంటుంది కాబట్టి ఫ్రూట్ కవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రూట్స్ అనేవి ప్రజెంట్ మనకి లెమన్ సైజులో ఉంది కాబట్టి ఈ లెమన్ సైజు ఉన్న సైజుల్లో మనకి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎకరాకు సుమారు మనకి 12,000 రూపాయలు ఖర్చు అయితే దాంట్లో 6,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఫ్రూట్ కవర్స్ని ఈ సైజులో పెట్టుకున్న తర్వాత మనం ఈ యొక్క స్ప్రేని తగ్గించవచ్చు, నాణ్యత పెరుగుతుంది. అదేవిధంగా మార్కెట్ ప్రైస్ కూడా ఒక 40-50 రూపాయలు అదనంగా ఒక కేజీకి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఏవైతే ఈ ఫ్రూట్ బ్యాగ్స్ మనం చెప్తున్నామో ఇవి చాలా నాణ్యతమైన ఫ్రూట్ బ్యాగ్స్. మనకి వాటర్ రెసిస్టెంట్ ఉంది. పైన 2 కవర్లు కూడా వాటర్ రెసిస్టెంట్, అంటే వాటర్ తడిసినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దాంతోపాటు ఈ కింద నుంచి రెస్పిరేటరీ కవర్ కూడా రెస్పిరేటరీ ద్వారం కూడా ఉంటుంది. ఈ శ్వాస తీసుకోవడానికి గాలి లోపల చొరబడి ఎటువంటి మనకి మంగు రాకుండా చాలా కాయ నాణ్యతగా ఉపయోగపడడానికి రెస్పిరేటరీ చాంబర్ ఉంటుంది. మనకి ఈ పైన 2 లేయర్స్ ఉంటాయి, ప్రొటెక్ట్ లేయర్స్ ఉంటాయి. చాలా వరకు సమృద్ధిగా మనకు కాపాడడం జరుగుతుంది. దాంతోపాటు పక్కన వైర్ మెష్ ఉంటుంది. ఈ వైర్ మెష్ అనేది కట్టేటప్పుడు మనకి ఎప్పుడైతే లెమన్ సైజు మనకి నిమ్మకాయ సైజులో ఉంటుందో దాని పైకి ఒక 3 ఇంచెస్ పైకి వెళ్ళి అక్కడ దీన్ని తిప్పినట్లయితే మనకి సుమారు ఈ యొక్క ఫ్రూట్ కవర్స్ వల్ల మనకు మంచి నాణ్యతతో మనకి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా మనం స్ప్రేలే చేయాలనుకుంటే ఈ గుద్దపుచ్చి పురుగును నివారించడానికి మన సైపర్మిత్రిన్ అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి, ఇన్సెక్సైడ్ ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ అది 0.3 నుంచి 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే నివారించవచ్చు. ఎందుకంటే ఈ పురుగు అనేది పిండి దశలోను, బఠానీ సైజులోను, పెద్ద సైజులో మూడిట్లో కూడా కాయ నాణ్యత దెబ్బతింటుంది. అదేవిధంగా కాయ రాలిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని నివారించుకోవాల్సిన ఈ స్ప్రే ఎంతైనా అవసరము. దీంతోపాటు పండుగ అనేది కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి పండుగ బుట్టలు కూడా ఒక 5-6 మనం పెట్టుకొని దాని యొక్క ఉధృతి మనం గమనించి దాన్ని బట్టి మనం దీన్ని నివారించుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గమనించాలి. దాంతోపాటు ఈ నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే పిందె ఏర్పడి నుంచి తర్వాత ఒక 2 మంత్స్ వరకు కూడా మనకు ఒక సుమారు 200 లీటర్లు దీనికి అవసరం అవుతుంది నీరు. అందుకు దీని 15 రోజుల వ్యవధిలో ఒక్కొక్క చెట్టుకు 50-100 లీటర్ల నీరు మనం కట్టినట్టయితే పిండి నిలబడి సైజు బాగా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా చూసుకోవాలి. ఇది కట్టే క్రమంలో సిఫార్సు చేసిన ఎరువులో 4వ భాగం 1/2 కేజీ యూరియా, అదేవిధంగా 1 కేజీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ని చిన్న పాదులా వేసుకొని తర్వాత నీరు ఇచ్చినట్లయితే పిండి సైజు అభివృద్ధి చెంది నెక్స్ట్ పంటకు కూడా సరైన టైంలో పూత పిండి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మామిడిని మనం మంచి దిగుబడి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.